ఇప్పుడు చాలామంది మధ్యరాత్రుల్లో నిద్రలేచేస్తారు. అటు పనుకున్నప్పుడు మెలుకువ వచ్చేస్తది. ఇటు పనుకున్నప్పుడు మెలుకువ వచ్చేస్తది. భుజాలు ఒకటే పీకుతూ ఉంటాయి. ఈ భుజాల నొప్పి గురించి మాట్లాడాలి అంటే, భుజాల నొప్పి చాలా మందిలో ఒక వయసు అంటే ఒక 30, 35 సంవత్సరాలు యావరేజ్‌గా ఇప్పుడు తీసుకుంటే. ఈ 30, 35 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఈ భుజాల నొప్పి విపరీతంగా వస్తూ ఉంది. కానీ ఈ నొప్పి రావడానికి ప్రధాన కారణం నేను ఒక సైడే పనుకుంటాను దానివల్ల వస్తుంది. లేకపోతే ఈ సైడే పనుకుంటాను ఇలా పనుకోవడం అలవాటు ఉండటం వల్ల ఈ నొప్పి వస్తుంది అనుకుంటారు. కానీ అదేది కాదు. కానీ ఇలాంటి నొప్పి వస్తున్న వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఫస్ట్ వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లా కాదా అనేది చూడాలి. ఎవరైతే ఈ డయాబెటిక్ పేషెంట్లు అవుతారో వాళ్ళల్లో ఈ భుజాల నొప్పి ప్రధానంగా రావడానికి అవకాశం ఉంటుంది. దీనినే మనం ఫ్రోజన్ షోల్డర్ అని కూడా అంటాము. అది కాకుండా వాళ్ళు డయాబెటీస్ కాదు అయినా ఈ ఈ భుజాల నొప్పి వస్తుంది అంటే వాళ్ళు ఇందాక నేను అన్నట్టు ఆ పనుకునే విధానంలో సరైన ప్రాపర్‌గా పిల్లో పెట్టుకోకపోవటం, పిల్లో లేకుండా పనుకోవటం, చెయ్యిని చాలామంది పిల్లో ప్లేస్‌లో చెయ్యిని పెట్టుకొని పనుకోవటం, లేదా ఎక్కువ బరువులు లేకపోతే పుల్ చేయటమో, లేకపోతే ట్రావెలింగ్‌లో మనం ఎక్కువగా ఏదైనా బరువులు లాగటం ఇట్లాంటివి చేసినప్పుడు ఎక్కడో మైక్రో లెవెల్ ఆఫ్ ఈ షోల్డర్ మీద ఇబ్బంది అయినప్పుడు ఆ మెకానికల్‌గా ఒత్తిడికి లోనైనప్పుడు ఆ పాత నొప్పి స్లోగా ముదిరి అది స్లోగా ఫ్రోజన్ అయిపోతుంది. అంటే బిగుచుకుపోతుంది. అలాంటి వాళ్ళలో నాన్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ అంటాము. అది కాకుండా డయాబెటీస్‌లు ఇవేమీ లేకపోయినా కూడా డయాబెటీస్ ఉంటే ఫ్రోజన్ షోల్డర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండిట్లో ప్రధానమైన కారణాన్ని మనం కనుక్కొని దానికి తగ్గట్టు షుగర్ లెవెల్స్‌ని మనం కంట్రోల్ చేసుకొని ఫిజియో, రీహాబ్ మనం ఇంట్లోనే ఉండి రీహాబ్ చేసుకునే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని చిన్నగా రెగ్యులర్‌గా చేసుకుంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ నుంచి మనం సంతృప్తిగా బయటపడగలుగుతాము. ఫ్రీ మూవ్‌మెంట్‌తో మనము నార్మల్ మూవ్‌మెంట్‌తో బయటపడగలుగుతాము. లేదంటే ఈ నొప్పిని మనం అలాగే వదిలేస్తే అది ఫ్రోజన్ అయిపోయి చెయ్యి కూడా ఒక పక్కకి లేపాలన్నా కూడా ఏదో చాలా ఇబ్బందిగా లేపలేని పరిస్థితి. ఒక లెవెల్ వరకు మూవ్‌మెంట్ అంతా కూడా అది అరెస్ట్ అయిపోయి అదొకసారి పూర్తి మూవ్‌మెంట్‌ని రానీయకుండా ఆపేస్తుంది. సో, ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఇనీషియల్ స్టేజ్‌లో తీసుకునే జాగ్రత్తలే చాలా ఇంపార్టెంటు. ఈ నాన్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్స్‌నైతే ఇంకా చాలా చక్కగా మనము తగ్గించుకోవచ్చు.